పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ రికార్డు సృష్టించింది. తొలి మ్యాచ్లోని కోహ్లీతో పాటుగా దేవదత్, పడిక్కల్ విధ్వంసం సృష్టించారు. మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ను చిత్తు చేసింది ఆర్సీబీ. 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పైన ఆర్సీబీ గెలుపొందడం జరిగింది. 202 పరుగుల లక్ష్యాన్ని కూడా 15.4 ఓవర్లలోనే ఛేదించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఐపీఎల్లో తమ తొలి మ్యాచ్లో 11 విజయాలు ఉన్నటువంటి పరిస్థితి, మరో 7 సార్లు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఆర్సీబీలో. మొత్తం మీద నిన్న జరిగినటువంటి మ్యాచ్ మాత్రం కొంతవరకు అభిమానులను ఉత్తేజభరితంగా సాగినటువంటి తీరు. సో తొలి వరకు కూడా ఉత్కంఠగా మ్యాచ్ ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, సో ఈసారి ఆర్సీబీ బలంగా కనబడుతున్న ఎస్ఆర్హెచ్ ప్రభావం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం కోహ్లీతో పాటుగా దేవదత్ ఇద్దరు కూడా సో మ్యాచ్లో ఒక రకంగా చెప్పుకోవాలంటే విధ్వంసాన్ని సృష్టించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో అభిమానులు మాత్రం ఒక్కసారిగా ఉత్సాహపరుస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు. ఇక ఇదే అంశానికి సంబంధించి నిన్న మ్యాచ్ పైన తీరుతెన్నులపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి సో ఆర్సీబీ గెలుపు బావుట పైన మీ విశ్లేషణ ఏంటి? మ్యాచ్ జరిగినటువంటి తీరుతెన్నులపైన సో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ఎస్ సిరాజ్, అంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అనగానే ఆర్సీబీ కొంత తడబడుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ లో ఉన్నటువంటి బలహీనతలను చాలా స్పష్టంగా వాడుకుంది. అందుకని ఆర్సీబీ మంచి విజయం సాధించిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కీలక సమయాల్లో ఎస్ఆర్హెచ్ కి సంబంధించినటువంటి వికెట్లు తీయడంలో ఆర్సీబీ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా జాకబ్ డఫీ, అతను ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఐపీఎల్ కి సంబంధించి. సో న్యూజిలాండ్ బౌలర్, అతని ప్రభావం అనేది చాలా అంటే కీలకమైనటువంటి సమయాల్లో ట్రావిస్ హెడ్ కానీ లేదంటే మరికొంతమందికి అదే ట్రావిస్ హెడ్ తో పాటు అభిషేక్ శర్మ, అదేవిధంగా ఇలా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు తీయడం అనేది వాళ్ళకి చాలా మైనస్ అయిందని చెప్పవచ్చు ఎస్ఆర్హెచ్ కి. లేదంటే ఎస్ఆర్హెచ్ కూడా 230, 240 కొట్టేది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంత స్కోర్ చేసేటప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ అనేది చాలా బలహీనంగా ఉంది అనే విషయం అయితే మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ అనేది చాలా బలహీనంగా కనపడుతుంది అనే విషయం అయితే నేను స్పష్టంగా చెప్పాను. అదే కనపడింది. ఎందుకంటే కనీసం అంటే ప్రభావం చూపించగలిగేటువంటి బౌలర్లు ఎవరూ లేకపోవడం, జయదేవ్ ఉనద్గత్ కానీ లేదంటే మరో బౌలర్లు ఇషాన్ మలింగా కానీ వీళ్ళెవరూ కూడా పెద్దగా ప్రభావం, హర్షల్ పటేల్ కానీ వీళ్ళెవరూ కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. బ్యాట్ కమిన్స్ లేని లోటు అనేది ఎస్ఆర్హెచ్ లో స్పష్టంగా కనపడింది అనే మాట అయితే నేను స్పష్టంగా చెప్పగలను. అదేవిధంగా ఫీల్డింగ్ అంటే ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఎస్ఆర్హెచ్ క్లారిటీలో లేదు అనే విషయం కూడా నేను ఫస్ట్ మ్యాచ్ లో స్పష్టంగా అర్థమైంది. ఇక అటు ఆర్సీబీ అంటే పరిస్థితులను చక్కగా వినియోగించుకోవడం, అంటే అటు సొంత మైదానాల్లో ఆడటం, అదేవిధంగా అభిమానుల మధ్య అంటే సొంత అభిమానుల మధ్య ఆడటం, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగడం, ఇవన్నీ కూడా ఆర్సీబీ కలిసి వచ్చినటువంటి అంశాలు. ఇక ముఖ్యంగా విరాట్ కోహ్లీ కానీ, దేవదత్ పడిక్కల్ కానీ, రజత్ పాటీదార్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ ని అంటే కీలకమైన సమయంలో ఫిలిప్ సాల్ట్ వికెట్ పడిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కూడా వీళ్ళు కీలకంగా ఇన్నింగ్స్ ని నిర్మించుకోవడం, అలాగే కీలకమైనటువంటి సమయాల్లో పరుగులు చేయడం, అదేవిధంగా రన్ రేట్ మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అంశాలు. వెంకట్ గారు, కొంతవరకు అంటే మీరు అన్నట్లుగా దేవదత్ అదేవిధంగా కోహ్లీ వీరిద్దరికి సంబంధించిన పర్ఫార్మెన్స్ లో కొంతవరకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా సో ఈ మ్యాచ్ లో? ఇద్దరు కూడా అంటే ఫస్ట్ విరాట్ కోహ్లీ కొంత స్లోగా ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ స్పీడ్ పెంచాడు. అలాగే పడిక్కల్ ఫస్ట్ బాల్ నుంచి కూడా అతను దూకుడుగా ఆడాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టడం కానీ ఆ తర్వాత ఇవన్నీ కూడా జట్టుకు బాగా కలిసి వచ్చినటువంటి అంశాలు. అంటే మనం ఫస్ట్ మ్యాచ్ గెలవడమే కాదు, రన్ రేట్ కూడా ముఖ్యం లీగ్ స్టేజ్ లో. కాబట్టి ఆ రన్ రేట్ మీద కూడా ఆర్సీబీ దృష్టి పెట్టింది. అంటే విరాట్ కోహ్లీ కూడా ఎక్కడ కూడా కొంత స్లోగా అయినప్పటికీ కూడా ఆ తర్వాత కీలకమైనటువంటి సమయాల్లో పరుగులు చేయడం, లాస్ట్ లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. వరుసగా ఒక 6 తర్వాత 3 4లు తనుకుంటా అతను మంచి ఫినిషింగ్ ఇచ్చింది. అది చాలా వరకు కూడా రన్ రేట్ ప్లస్ అవుతుంది. కాబట్టి అటు అలాగే కెప్టెన్ రజత్ పాటీదార్ కూడా 12 బాల్స్ ఆడి 31 పరుగులే చేస్తుంటున్నాడు అతను కూడా 3 6లతో. కాబట్టి అది కూడా రన్ రేట్ కి ఆర్సీబీకి కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. వెంకట్ గారు, గతంలో మీరు చెప్పారు కొన్ని సందర్భాల్లో, సో అదే వాస్తవాలైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో టాప్ 6లో ఆర్సీబీని ఆశించవచ్చా ఫస్ట్ మ్యాచ్ అయినప్పటికీ? ఎస్, ఖచ్చితంగా టాప్ 6 లో ఆర్సీబీ ఉంటుంది. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా టాప్ 6 లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఫస్ట్ మ్యాచ్ తో మనం ఎస్ఆర్హెచ్ తక్కువ అంచనా వేయలేం, కానీ అట్లా ఖచ్చితంగా అయితే టాప్ 6 లో 2 జట్లు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ.
ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో తొలి మ్యాచ్ అయినప్పటికీ ఆర్సీబీ ఒక్కసారిగా మాత్రం రికార్డు సృష్టించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా మ్యాచ్లో కోహ్లీతో పాటుగా దేవదత్ పడిక్కల్ వీరిద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం అభిమానుల్ని ఉర్రూతలిగించినటువంటి సిచ్యువేషన్స్. సన్ రైజర్స్ను మాత్రం చిత్తు చేసింది ఆర్సీబీ. మొత్తం 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పైన ఆర్సీబీ గెలుపు బావు టైగర్ వేసినటువంటి పరిస్థితి. 202 పరుగుల లక్ష్యాన్ని కూడా 15.4 ఓవర్లలోనే ఛేదించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కొంతవరకు ఆర్సీబీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టేడియం అయినప్పటికీ పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ తగ్గనటువంటి పరిస్థితి. రన్ రేట్ పరంగా కూడా ప్రభావం చూపించాలి అనేది మాత్రం ఆర్సీబీ క్లియర్ కట్గా ముందుకు వెళ్తుంది. ఐపీఎల్లో తమ తొలి మ్యాచ్లో కూడా 11 విజయాలు కూడా సాధి మరి 7 మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఐపీఎల్ని ఈసారి టాప్ 6లో ఆర్సీబీ ఉండబోతుందా అంటే బలంగా విశ్వసిస్తున్నారు చాలా వరకు కూడా విశ్లేషకులు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా మ్యాచ్ జరిగినటువంటి తీరుతెన్నును ఒకసారి మనం గమనిస్తే కోహ్లీతో పాటుగా దేవదత్ పడిక్కల్ వీరిద్దరు పర్ఫార్మెన్స్ వీరిద్దరు విధ్వంసాన్ని సృష్టించారని చెప్పుకోవాలి. ప్రధానంగా కోహ్లీ మ్యాచ్ ఆడిన తర్వాత పూర్తయిపోయిన తర్వాత అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినటువంటి తీరు అభిమానుల్లో మరింత హోరెత్తించినటువంటి పరిస్థితి. తన కష్టం వెనకాల తను పడినటువంటి ఈ కష్టం వెనకాల ఒక విజయం తన భార్యతో సెలబ్రేట్ చేసుకునేటువంటి వైనాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులకి కొంతవరకు అట్ ద సేమ్ టైం అనుష్క బ్యాక్ సపోర్ట్ కూడా చాలా స్పష్టంగా ఉందనేది మాత్రం అభిమానులు నెటిజన్లు కూడా వరుసగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ రికార్డు దుమ్ము దులిపిందని చెప్పుకోవాలి. కోహ్లీ దేవదత్ వీరిద్దరు మాత్రం ఒక్కసారిగా మ్యాచ్ను టర్న్ చేశారు. సన్ రైజర్స్ను మాత్రం చిత్తుగా చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా తొలి మ్యాచ్లో ఇలాంటి గెలుపు బావుట ఎగురవేసినటువంటి ఆర్సీబీ నెక్స్ట్ ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. నెక్స్ట్ బలమైనటువంటి టీంల ముందు ఆర్సీబీ ఏ విధంగా విజయం వైపు అడుగులు వేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఓటమి పాలైనటువంటి ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్తో ఎలాంటి కొంత వరకు మార్పులు చేర్పులతో ముందుకు వెళ్ళబోతుంది. దాదాపు 202 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ ఛేదించినటువంటి పరిస్థితి. చూడాలి ఓవరాల్గా మాత్రం టాప్ 6లో ఉండబోయేటువంటి జట్లేంటి. ఐపీఎల్ తొలి మ్యాచ్లో మాత్రం క్లియర్ కట్గా రిజల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచ్ మీద మాత్రం అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.